హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి ఏంటి మార్నింగ్ రొటీన్ చూపించేస్తున్నా కదా. ఎర్లీ మార్నింగ్ మెంతిపిండి తాగడం, ఇంకా కాఫీ తాగడం, వాకిళ్ళు ఊడ్చుకోవడం, దీపం పెట్టుకోవడం ఎర్లీ మార్నింగ్ రొటీన్గానే ఉంటుంది. కానీ కాఫీ మటుకు ఆల్మోస్ట్ ఇద్దరం కలిసే తాగుతాం, ఎందుకంటే అది అలవాటైపోయింది. ఎర్లీ మార్నింగ్ పాచి పనులు అన్నీ అయిపోవాలి, పూజ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఏమైనా సరే బ్రహ్మముహూర్తంలో చేసుకున్న దానికి ఉన్నంత బలం దేనికి ఉండదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. నిన్న నేను ఈ బ్యాట్ పాడైపోయింది, మా ఇంట్లో ఉన్నన్ని దోమలు ఎక్కడా ఉండవేమో మరి, అందుకనే ఈ దోమల బ్యాట్ కొత్తగా తీసుకొచ్చాను, అందుకని చూపిస్తున్నాను. ఈ బ్యాట్ వచ్చేసి 450 రూపీస్. ఇంకా నేను మజ్జిగ చూపిస్తున్నాను కదా, మరి డైలీ మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయినాక ఇక్కడ మజ్జిగ తాగుతున్నాను, అది కూడా గజ్జకాయ పొడి వేసుకొని. కానీ దీని రిజల్ట్ అయితే బాగానే ఉంది, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. కానీ కన్సిస్టెన్సీగా మనం ఏదైనా చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా మనకు దక్కుతుంది. ఈ పొడి తీసుకుంటే బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఉంటుంది, బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మనం జ్యూసెస్ కానీ, వాటర్ కానీ, దానిమ్మకాయ జ్యూస్ కానీ, టమాటా జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ ఏదైనా కూడా తాగొచ్చు, అది మీ ఇష్టం. కానీ కంపల్సరీగా నేను 1 వీక్ ఒక్కసారి దానిమ్మకాయ జ్యూస్ తాగుతున్నా, ఎందుకంటే దానిమ్మకాయలు ఇంటి దగ్గరికి రావు, ఎక్కడికైనా వెళ్తే మటుకు చిన్న చిన్నగా కాయం చూస్తే తీసుకోవాలి అని అనిపించేటట్టయితే లేదు. ఇక్కడ నేను ఇల్లు ఊడ్చుకోవటం అయిపోయింది, మా ఇంట్లో పూజ అవుతోంది, సంధ్యావందనం చేసుకొని దీపం పెట్టుకున్నాక వెళ్తారు కదా, అందుకనే మీకు చూపించాను. బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్లో ఎర్లీ మార్నింగే వేసేస్తాను. ఇంకా స్టవ్ కడిగేసుకొని అంట్లు తోముకొని చెత్తవాడు వచ్చే లోపల వాకిలు కూడా ఊడ్చేసుకోవాలి. ఇగోండి పాచివాకిలు ఊడ్చి అక్కడ మీకు పెట్టింది చూపిస్తున్నాను, ఎందుకంటే 4 డోర్లు తీసి పెట్టాను అనుకోండి, దోమలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువగా వచ్చేస్తాయి లోపలికి. ఇంకా ఊడ్చిన తర్వాత ఈ చెత్తలన్నీ ఎత్తేసి ఇంకా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు కూడా నాకు వచ్చిన ముగ్గు వేశాను. ఇక్కడ నీళ్ళు జల్లేసుకున్నాను. చూడండి ఈరోజు ముగ్గు కూడా సూపర్గా ఉంది. ఇంటి ముందర కుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో అని చూపిస్తున్నా. మా బ్లాకీ మటుకు లేదు, బ్లాకీకి అన్నం పెట్టాలి అంటే ఇవి వెళ్ళిపోయాక పెట్టాలి. ఇంకొక కుక్క ఉంది, దానికోసం బ్లూ క్రాస్ది కూడా నేను చూస్తున్నాను. అన్ని ఫోన్ నెంబర్స్ పెట్టుకుంటారు కానీ మరి ఎవరు కూడా ఎందుకు రిప్లై ఇవ్వరో నాకు తెలియదు. కానీ పెట్టుకున్నప్పుడు మరి ఒక మూగజీవులకి మనం హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు ఫోన్ నెంబర్స్ అన్న లిఫ్ట్ చేయాలి కదా. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర కుక్క ఒకటి దెబ్బ తగిలించుకొని చాలా సఫర్ అవుతుంది, అందుకని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి ఏదన్నా మనం సర్వీస్ చేస్తే మనం మనుషులకే కాదు జీవులకి కూడా, అంటే మాట రాని వాళ్ళకు కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కూడా చెప్పండి. ఇంకా బ్లాకీ సంగతి వదిలేసండి. ఈరోజు గోమాతలు ఎన్ని వచ్చాయో చూడండి మా ఇంటి ముందరికి. కందులు మినువులు నానపెడతాను రాత్రి, ఆ నానపెట్టినవే ఆవుకి పెడుతున్నాను. ఉత్తి అవే కాకుండా ఇంకా నేను బెల్లం కూడా వేసి పెడతాను. ఒక్కదాని కోసం ఇన్ని ఆవులు వచ్చాయి, కానీ అన్నీ కూడా కొట్టుకుంటున్నాయి కూడా. ఇంకా ఆవు ఒక్కటే లేదు, ధర్మదేవత అంటారు, అంటే మొగ ఆవు కూడా ఉంది ఇక్కడ. ఆవుకు పెట్టడం, కుక్కలకి పెట్టడం, పక్షులకి కూడా ఎండాకాలంలో నీళ్లు పెట్టడం, ఇవన్నీ ఏంటి అని నాకు పిచ్చేమో అనుకుంటారు, కానీ మనుషుల కంటే ఇవే చాలా బెటర్ అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? మనుషులకి విశ్వాసాలు ఉండవు ఎంత చేసినా సరే, అది పిల్లలే కానీ తల్లిదండ్రులే కానీ ఎవరైనా సరే. మరి కలియుగంలో మనం ఉన్నాం కదా, అందుకు చెప్తున్నాను. ఇక్కడ ఇంగు డబ్బా చూపిస్తున్నాను కదా, ఇలా ఇంగువ ఉంటే నేను పప్పులలో కానీ కూరలలో కానీ వేసుకోలేను. అదే పచ్చళ్ళల్లో అయితే పర్వాలేదు, కానీ ఇక్కడ ఇంగువ ఇది చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. జీడి ఇంగువ కానీ ఎల్జీ ఇంగువ కానీ కొంచెం ఇడ్లీ రవ్వ మిక్స్ చేస్తున్నారు, మీరెవరైనా జల్లించి కూడా చూసుకోవచ్చు. అన్నీ కల్తీ జీవితాలే కదా మనవి, అందుకని ఫుడ్ కూడా చాలా కల్తీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా వచ్చింది, మీరు ఎవరన్నా చూశారో చూడలేదో కానీ చూస్తే సరే జాగ్రత్తగా ఉండండి ఫుడ్ విషయంలో. ఇంకా ఖర్జూరాలు కూడా ఓపెన్ చేసి దాంట్లో ఏదో మందు పెడుతున్నారు, దాన్ని కూడా ఖర్జూరాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది. తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినకండి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఆయిల్ కానీ వీటితోటే మనకి ఫుడ్ పాయిజన్స్ అయితే హెల్త్ కూడా పాడవుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా హెల్త్ విషయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇక్కడ నేను దోశకి
పోస్తున్నాను. 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను, అంటే 1 గ్లాస్కి కొంచెం చేతిలో ఎంత వస్తే అంత. ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఇడ్లీ కానీ, దోశ కానీ, పొంగనాలు కానీ, ఊతప్పం కానీ ఏవన్నా చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఏదైనా పిండి ఉంటే మనకి ఏదైనా ఆకలి అయినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. అందుకనే 2 గ్లాసులు రైస్ రవ్వ తీసుకున్నాను. విడివిడిగా నానబెట్టుకోవాల్సిన పని లేదు, కానీ నానబెట్టుకునే వాళ్ళు విడివిడిగా నానబెట్టుకుంటారు. కొంచెం మెంతులు వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకునేటప్పుడు సగ్గుబియ్యము కడిగినాక మనం నానబెట్టుకోవాలి. నానబెట్టి కడుగుతారు, అలా కడిగితే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే మనం పోయంగానే నానబెట్టుకుంటే మనకి విటమిన్స్, ప్రోటీన్స్ అవేవి పోకుండా ఉంటాయి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఉత్తి వాటర్ తీసేస్తే సరిపోతుంది. ఉప్పు మటుకు వేయద్దు. ప్రతి వీడియోలో ప్రతి షార్ట్లో కూడా చెప్తున్నాను. ఇలా మూత పెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాక అప్పుడు మటుకు సగ్గుబియ్యం వేసుకోవచ్చు. అటుకులు అయితే ముందు మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ అటుకులు వేసుకొని తర్వాత మటుకు మనం పప్పు వేసుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు. మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నేను అది చేసినాక ఇక్కడ కాలీఫ్లవర్ మంచూరియా చేస్తున్నాను. 65 సూపర్ టేస్టీగా ఉంది. ఇదైతే నేను నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నానబెట్టుకున్నానంటే ఇది పిండి కాదు, కాలీఫ్లవర్ ఉడకబెట్టి మసాలాలన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను అక్కడ ఆ పని అవుతోంది, నేను ఇక్కడ వెన్న చేస్తున్నాను. ఇగోండి, ఇలా తీసిన వెంటనే రాదు, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పుడు మటుకు వస్తుంది. ఎందుకంటే మొత్తం గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్ కూలింగ్. అప్పుడు మనం విడిగా తీసి పెట్టుకోవచ్చు. ఇలా వడగట్టిన వాటిని కాసేపు వదిలేయాలి, ఎందుకంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయాక ఉప్పు, పసుపు, కారం, మైదా పిండి, కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండి వేయలేదు, రైస్ ఫ్లోర్ వేసుకున్నాను, కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. మైదా అయితే స్కిప్ చేసేసేయండి మీరు కూడా. ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు 4కి కానీ 5 లేదా లాస్ట్ అంటే 6కి తింటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా స్నాక్స్ తిన్నాక ఆయిల్గా తిన్నప్పుడు కొంచెం ఏదైనా జ్యూస్ తాగితే కూడా మంచిది. టమాటా కానీ, క్యారెట్ కానీ ఇలాంటివి ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిది. ఇక్కడ నేను మర్చిపోయాను అన్నీ వేసేటప్పుడు. అదే చెప్పా కదా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, మీ దగ్గర ఉన్న గరం మసాలా. నా దగ్గర అయితే గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసుకున్నాను. నాకు ఇక్కడ ఉప్పు, కారం కొంచెం తక్కువ పడ్డది. వాటర్ మటుకు ఇలా మీరు బాయిల్ చేసినప్పుడు చూసి వేసుకోండి. వాటర్ వేయకపోతే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. గోబీ 65 అంటారు. నేను ఇలా వేయించిన తర్వాత మళ్ళీ డెకరేషన్కి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సోయా సాసు, ఇంకా చిల్లీ సాసు ఇవేవి కూడా వెనిగర్ వేయలేదు. వేసుకొని కూడా మళ్ళీ చేసుకోవచ్చు. టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో సామాన్ తెస్తే మా మనవరాలు సర్దేస్తోంది. అన్నీ ఒక లైన్లో పెట్టి క్యారెట్ జ్యూస్ కోసం క్యారెట్స్ తీసుకొచ్చాను. అన్నీ కింద వేసి కడుగుతాను, మళ్ళీ కింద వేసానని కామెంట్ చేయకండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను లంచ్ దగ్గరకు వచ్చాను. స్నాక్స్కి రెడీ చేశాను, టిఫిన్ చేశాను, ఇంకా ఇప్పుడు వంట చేయాలి. అవన్నీ సర్దుకున్నాక బయటికి వెళ్ళేసి వస్తే పనులేవి కావు. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని ప్రతి వీడియోలో నేను చెప్పక్కర్లేదు. ఇల్లు కోసమే వెళ్తున్నాను, లేదంటే కూరగాయలకి వెళ్తాను, లేదంటే గుడికి వెళ్తాను. సాయంత్రం పూట హనుమాన్ చాలీసా ఉంటే హనుమాన్ చాలీసాకి వెళ్తాను. ఈరోజు ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ కాదు, నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ చేస్తాను. షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, వెజిటేబుల్స్తో కూడా చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఆలు, బఠానీ, క్యారెట్, బీనీస్ ఇవన్నీ వేసుకొని చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని కూరగాయలు లేవు. అందుకని నేను సాజీరా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా వేసి మటుకు చేసుకున్నాను. ఇక్కడ టమాటా జ్యూస్ చేసుకొని మసాలా పప్పు చారు చేస్తున్నాను. దానికి పప్పు ఉడికిన తర్వాత ఇక్కడ ఎర్రపప్పు అయితే బాగుంటుంది, నా దగ్గర నిండుకుంది. అందుకని నేను నార్మల్ కందిపప్పే వేశాను. కొంతమంది పెసరపప్పు కొంచెం, కందిపప్పు కొంచెం, ఇంకా శనగపప్పు కొంచెం వేసి ఉడకపెట్టుకుంటారు నానబెట్టి. అలా కాకుండా ఎర్రపప్పుతో చేస్తారు హోటల్స్లో. అలా కాకుండా కూడా ఉత్తి కందిపప్పుతో చేయొచ్చు. నేను చేసే స్టైల్లో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ రైస్ నేను కడిగి నానబెట్టుకోలేదు. 1/2 అవర్ నానబెట్టుకోవాలని అంటారు, కానీ నేను తెచ్చుకున్న రైస్కి నేను విడిగా రైస్ తెచ్చుకుంటాను. ఇండియా గేట్ తెచ్చుకునేదాన్ని, కానీ ఈ మధ్యకాలంలో
ఇలా నేను డ్రై ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఇలా విడిగా లూజ్గా కిలో చప్పున ఇస్తున్నారు. అక్కడైతే సూపర్గా అవుతున్నాయి బియ్యం. అందుకని ఈ మధ్యకాలంలో అక్కడే ట్రై చేస్తున్నాను. బాదాం, కాజు, కిస్మిస్ అవన్నీ కూడా అక్కడే తెచ్చుకుంటాను. అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ కూడా అక్కడే తెచ్చుకుంటాను. నేను 1 గ్లాస్కి రైస్కి 2 గ్లాసెస్ వేసుకున్నాను. వాటర్ 2.5 వేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ రైస్ మనకి మెత్తగా అయిపోతుంది ఎక్కువ వాటర్గా ఉంటే. అలా అని మనం ఈ మసాలాలన్నీ వేసాక వార్చుకోలేం కదా, అందుకు చెప్పాను. ఇక్కడ పప్పు మెత్తగా అయింది. ఇప్పుడు టమాటా జ్యూస్ ఇందులో కొంచెం వేసేస్తాను, మళ్ళీ అందులో కొంచెం వేస్తాను. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లిపాయ వేసాక మనం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కానీ ఉప్పు వేయలేదు, పసుపు కారం మట్టుకు వేసుకున్నాను. ఎందుకంటే పసుపు కారం ఎందుకు వేసుకోవాలంటే పప్పుచారు అనేది మన కలర్ సూపర్గా కనిపిస్తుంది. ఇంకొకటి టమాటా కూడా చాలా రెడ్గా ఉంటే కూర పప్పుచారు అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చింతపండు మట్టుకు ఏమాత్రం యాడ్ చేయొద్దు. దోసపిండి పొద్దున నానబెట్టుకున్నాను కదా, దోసపిండే ఇప్పుడు ఫైన్ పేస్ట్గా నేను మిక్సీ పట్టుకున్నాను. పొద్దున అనంగా నానబెట్టి ఇప్పుడు సాయంత్రం రుబ్బుకుంటే ఎప్పుడు పులుస్తుందని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ఇది ఇప్పుడు రుబ్బుకునేది స్పేర్లో పెట్టుకోవడానికే. నైట్ మటుకు బిర్యానీ చేసింది ఎక్కువగానే ఉంది, బిర్యానీ పప్పుచారు. ఇంకా ఐస్ క్రీమ్ షాట్ కూడా ఉంది. ఐస్ క్రీమ్ కూడా ఈవినింగ్ తెప్పించుకున్నాం. కూల్ డ్రింక్ తాగడం కానీ, లేదంటే ఇలా ఐస్ క్రీమ్ కానీ, లేదంటే కూడా కొంతమందికి ఉంటుంది కదా డెజర్ట్స్ తినాలని చెప్పి, అలాగే. కానీ నేను మటుకు ఐస్ క్రీమ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ తినట్లేదు. ఎందుకు, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా స్కిప్ చేసేస్తాను. నాకు సైనస్ ఉంది. సైనస్ గురించి కాకపోయినా ఈ మధ్య నవంబర్ 1 నుంచి మొన్న జనవరి 15th, జనవరి 10th వరకు కూడా 2.5 months పైన నేను కాఫ్ తోటే సఫర్ అయ్యాను. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నానో అది నేను ఉపయోగించేటప్పుడు చూపిస్తాను. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నేను పెట్టుకున్నది. ఏదన్నా మనం ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా, అవి మెత్త పడిపోతాయి. ఇప్పుడు లేసే ఉంది, పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం, అంతా ఒకసారి తినలేం కదా, అది ఉపయోగపడుతుంది. అది కట్ చేస్తుంది, ఇంకా ప్యాకెట్ని కూడా క్లోజ్ చేస్తుంది. ఈసారి మీకు ట్రై చేసినప్పుడు చూపిస్తాను. ఇది ఆయిల్ డిస్పెన్సర్ కూడా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. సూపర్గా ఉంది. బయోలింక్లో బుక్ చేశాను, సారీ అమెజాన్లో కాదు. ఇది డిస్పెన్సర్ వచ్చి ఆయిల్ మనకి బయటికి లీకేజ్ అవ్వదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆయిల్ క్యాను బయటికి మొత్తం కారిపోతుంది నేను ఏదన్నా ప్లేట్లో పెట్టకపోతే. మళ్ళీ దోశలలోకి మనం వాడుకోవడానికి స్ప్రే కూడా అవుతుంది. నేను మీకు వాడేటప్పుడు చూపిస్తాను. ఈ మధ్యకాలంలో కూడా బాక్సెస్ అన్నీ కూడా మార్చేసాను. మీరు ఎవరన్నా చూడకపోతే ఆ ఫుల్ లెంత్ బ్లాగ్ కూడా మీరు చూడండి. ఇది ఆయిల్ బాగుంది, ఇంకొకటి ఇంతకుముందు చూపించింది కూడా బాగుంది. ఇగోండి గోబీ 65 అయ్యింది, తినేసాం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని. కానీ సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి మైదా కాకుండా ఇలా ట్రై చేయండి. ఉడకపెట్టకుండా మటుకు తినకండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు ఉడకబెట్టకుండా తినకండి. ఎందుకంటే 100% కాకుండా 40% మనం తక్కువ చేసుకుంటే బెటర్ కదా. అందుకని ఉడకబెట్టకపోతే వాసన ఒకటి వస్తుంది. ఇంకొకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ తినకూడదు అని అంటారు. అందుకు చెప్పాను మీకు. ఈరోజు ఏంటి వీడియో గురించే మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? వీడియోస్ అప్లోడ్ చేయడానికి బయట తిరుగుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ, అందుకనే నేను ఏ కథ చదవలేదు. ఏదన్నా మంచి విషయం మాట్లాడదాము అని అనుకుంటే నాకు ఈరోజు ఇలా మాట్లాడితే బాగుంటుంది అని అనిపించింది. వంటల గురించి ఒకటి, ఇంకా మనం ఏం చేస్తున్నాము నా గురించి ఒకటి చెప్పుకోవాలని అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా సర్దుకోవడం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే సామాన్లు ఒకటి తెప్పించాను, వేస్టేజ్ కూడా తీసేసాను. ఇంకా దోసపిండి పక్కన పెట్టేసి ఇవన్నీ సర్దుకోవాలి. దోసపిండి మార్నింగ్ పులుస్తుంది, అందుకనే పక్కన పెట్టేశాను. ఇంకా బట్టలు మడతేయాలి. స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని అంట్లు తోముకోవాలి. అంట్లు అయితే మొత్తం సింక్ నిండా నిండిపోయినది. ఇక్కడ మీకు స్టవ్ క్లీనింగ్ అప్పుడు నేను చూపేయలేదు, అంతా క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను. బర్నర్స్ కానీ ఏవి కూడా అన్నీ తీసేస్తాను. ఇవి కూడా తోమాకనే పెట్టుకుంటాను. రోజు కూడా పొద్దున కానీ
సాయంత్రం కానీ డే మొత్తంలో ఒక్కసారి మటుకు ఇవంతా స్టవ్వి కూడా తోమేస్తాను. ఇగో రాగి చెంబు కూడా వాటర్ ఈ మధ్యకాలంలో తెలిసింది రోజు కూడా రాగి చెంబు తోముకోవాలని. ఇంకా ఈ గట్టు తోమగా చాలా రోజులైంది. అవన్నీ తీసేసి అక్కడ క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా డబ్బాలు కూడా మొత్తం పాడైపోయి నల్లగా అయిపోయినాయి. అందుకనే అక్కడ మటుకు మొత్తం క్లీన్ చేసి అన్నీ పెట్టుకున్నాను. ఇగోండి ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ నేను మీకు చూపిస్తున్నా. 2 డబ్బాలు యూజ్ చేశాక మీకు చూపిస్తున్నాను. గుడ్ వైబ్స్ వాళ్ళది పర్పుల్లో బుక్ చేసుకున్నాను. ఇంకా అక్కడ పని అయిపోయింది. అంట్లు తోముకోవడం కానీ ఇక్కడ బట్టలు కూడా మడత పెట్టుకుంటూ మీకు వీడియో ఇక్కడికి వచ్చి చూపిస్తున్నా. అక్కడ ఇంకా అంట్లు తోముకోవడం పని ఏం కాలేదు, కానీ ఇక్కడ బట్టలు కింద పడేసి ఉన్నాయి కదా, అందుకనే మీకు బట్టలు మడత పెట్టుకుంటూ మధ్యలో వచ్చి చూపించాను. ఇగోండి ఇంకా అంట్లు తోముకోవాలి. అంట్లు తోముకున్నాక మొహం కడుక్కొని అప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి. ఇంకా మధ్యలో వేడి నీళ్ళు తాగాలని అనిపించింది. వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు రేపటి కోసం కూడా ఈ వాటర్ ఉంటాయి. ఇంకా గ్లాస్ వాటర్ సపరేట్గా వస్తాయి. ఇలా వేడి నీళ్ళు తాగే అలవాటు కూడా అందరికీ ఉండదు. నేను మటుకు ఎండాకాలం కూడా డే మొత్తంలో ఒకసారి హాట్ వాటర్ తాగుతాను. ఎందుకంటే హెల్త్కి మంచిది హాట్ వాటర్, వామ్ వాటర్ అంటారు. ఇంకా అంట్లన్నీ తోమేసుకొని సర్దేసుకున్నాను. ఇగోండి మిల్క్ది పర్పుల్లో గుడ్ వైబ్స్ది ఫేస్కి చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేస్తారని చూపించాను నేను వాడేది. ఏంటి వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుంటున్నారని అనుకుంటున్నారా? వేడి నీళ్ళ కోసం కాదు, ఇక్కడ జావ చేద్దామని చెప్పి జావకి వాటర్ పెట్టుకుంటున్నాను. కొంచెం బెల్లం వేసి ఓట్స్ ఉన్నాయిగా ఫ్రై చేసినవి, అందుకు అది చేద్దామని ట్రై చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు రాగి బిందె కూడా తోమే పెట్టుకున్నాను. రాగి చెంబు, రాగి బిందె 2 కూడా తోమేసుకున్నాను. చింతపండుతో తోముకున్నాను. పీతాంబరి ఏది కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ ఓట్స్ తోటి జావ చేస్తున్నాం కదా, ఈ ఓట్స్ అయితే ప్లెయిన్ది కాదు, ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నది. మీకు ఇష్టమైతే ఖర్జూరా వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ లమ్స్ లేకుండా కలుపుకొని బెల్లం వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నైట్ మజ్జిగ పోసుకొని తాగితే టమ్మీ ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి రోల్డ్ ఓట్స్ చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇంకొకటి బెల్లంని స్కిప్ చేయొచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా అలా కూడా తాగొచ్చు. నేను ఇక్కడ బెల్లం వేస్తున్నానని మీకు చూపించాను. ఏదైనా గరం మసాలా ఉంటే పెప్పరు, గరం మసాలా, సాల్ట్ వేసుకొని అలా కూడా తాగొచ్చు. కానీ ఇలా తాగితేనే చాలా మంచిది, మసాలాస్ ఏవి కూడా యాడ్ చేయకుండా. ఇంకా మనం తిన్నాక ఆగం కదా, చెప్పా కదా, స్వీట్ కానీ డెజర్ట్ కానీ ఏదైనా షేక్ కానీ జ్యూస్ కానీ తాగడం అలవాటు. అలాగే ఐస్ క్రీమ్ తెప్పించుకుంది మా పాప. క్రీమ్ స్టోన్లో ఇస్తారు అని నాకు తెలుసు, కానీ వేరే షాప్స్లో ఐస్ క్రీమ్ షాప్స్లో ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్లో కూడా ఇది ట్రెండింగ్ అయిపోయింది. నోట్లో పెట్టుకొని స్మోక్ లాగా చేస్తున్నారు కదా, అలా ట్రై చేయకండి. ఇలా గ్లాస్లో కానీ మంచి బిందెలో కానీ వేసుకొని ఇలా ఫాగ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఫాగ్ ఇలా చూస్తే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ఫాగ్లో నడవడం అలవాటు కదా, ఎలా చేస్తారా వీళ్ళు అని అనుకున్నాను. ఇలా డ్రై ఐస్ తోటి చేస్తారని నాకు తెలిసింది. కృష్ణుడిది కూడా ఈసారి కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు, వెన్న పడుతున్నట్టుగా. ఐస్ క్రీమ్ తెప్పించుకోండి, ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేయండి. ఇలా డ్రై ఐస్ ఇస్తే గిన్నెలో కానీ గ్లాస్లో కానీ మంచి చెంబులో కానీ వేసుకొని మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. గుడ్ నైట్. మరి రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.